అగ్రరాజ్యం క్రమంగా తమ తలుపులు మూసుకుంటోంది. వీసాలపై వరుసగా ఆంక్షలు, నియంత్రణలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులతో పాటు మీడియా ప్రతినిధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న వారు, మీడియా సిబ్బంది ఎంతకాలం ఉండొచ్చో పరిమితి నిర్ణయించే ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇది కనుక అమల్లోకి వస్తే విద్యార్థుల వీసాలు కేవలం 4 ఏళ్లకు పరిమితం కానున్నాయి. ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లకు ఈ పరిమితి అమలయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడున్న విదేశీ విద్యార్థులు వణికిపోతున్నారు. అగ్రరాజ్యంలో చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థుల ఆశలపై పెద్ద పిడుగు పడింది. ఇప్పటికీ వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినంగా అమలు చేస్తోన్న అమెరికా తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. వీసా గడువును పరిమితం చేయాలంటూ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలగడువు విధిస్తూ ప్రతిపాదనల్ని ఆవిష్కరించింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులకు ఎలాంటి నిర్దేశిత గడువు లేదు. ఇప్పుడు దీన్ని 4 ఏళ్లకు కుదించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. తాజాగా మీడియా ప్రతినిధుల వీసాలపై 240 రోజులకు కాలపరిమితిని కుదించారు. అమెరికాలో 1978 నుంచి అందుబాటులో ఉన్న F1 వీసా ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉంది. దీని ఆధారంగా వారు చదువుతున్నంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఒక కోర్సు పూర్తయినా మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఈ వీసాలకు గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది. ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ 4 ఏళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ద్వారా పరిశీలన కోసం దరఖాస్తులు చేసుకోవాలి. విదేశీ విద్యార్థులు, ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించేలా చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు అనుమతి కల్పించాయి. దీనివల్ల భద్రతాపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్లకు ప్రయోజనాలపై పెద్ద దెబ్బ పడింది. దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనల్ని ప్రతిపాదించాం. కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుంది అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో పేర్కొంది. ఇక విదేశీ మీడియా సిబ్బందికి 5 ఏళ్ల చెల్లుబాటు గడువుతో ఇచ్చే ఐ వీసాను ఎన్నిసార్లైనా పొడిగించేందుకు వీలుండేది. దీనిని మొదటిసారి 240 రోజులకు కుదించనున్నారు. అవసరమైతే మరో 240 రోజులకు మాత్రం పొడిగింపునిస్తారు. వచ్చిన పని పూర్తయ్యే వరకు ఉంటామంటే కుదరదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వీసాల జారీ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు. ప్రత్యేకించి H1B వీసా ప్రోగ్రాం, గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని, వాటిని మార్చాలని సర్కార్ భావిస్తోందని వెల్లడించారు. దేశంలో $50 లక్షల పెట్టుబడి పెట్టే విదేశీయులకు గోల్డ్ కార్డు జారీ చేసి అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఎదురుచూస్తున్న దాదాపు 2.50 లక్షల మందికి వీటిని జారీ చేస్తే అమెరికాకు దాదాపు $1.25 లక్షల కోట్ల రాబడి వస్తుందన్నారు. అమెరికాలో తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. FJ వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ట కాలపరిమితి 4 ఏళ్లుగా నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ స్థాయి F1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రాంలు మార్చుకుంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. F1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ని 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు. విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునే ఐ వీసాదారులు 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత మరో 240 రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అమెరికాలో భారత విద్యార్థులు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకుంటారు. ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. వారిలో 1.25 లక్షల మంది తెలుగువారే ఉండటం గమనార్హం.
కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండిపడింది. 2019తో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40% తగ్గినట్టు విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. అమెరికాకు వెళ్లిన విద్యార్థులు 2 ఏళ్లలో కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటారు. కనీసం 3 ఏళ్లలో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పుడు వారికి H1B వీసా వస్తుంది. కొంతకాలం ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీసా గడువును 4 ఏళ్లకు తగ్గించడంతో ఎంఎస్ పూర్తయ్యాక ఉద్యోగానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం వెతుక్కునే సమయం ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు కోత పడింది. ట్రంప్ నిర్ణయాలతో భారత్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ గుబులు పెరుగుతోంది. మరోవైపు H1B వీసాలతో భారతదేశమే ఎక్కువ లబ్ధి పొందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఎక్కువగా H1B వీసాలు భారతీయులకే జారీ అవుతున్నాయని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డిసాంటిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. H1B వీసా ప్రోగ్రాం మొత్తం ఒక స్కామ్ అని రాన్ డిసాంటిస్ ఆరోపించారు. ఈ వీసాల వ్యవస్థను వాడుకుని భారతీయులు భారీగా సంపాదిస్తున్నారని రాన్ డిసాంటిస్ చెప్పారు. దేశ పౌరులకు ప్రాధాన్యతను ఇవ్వడానికి బదులుగా విదేశీ వర్కర్లపై అమెరికా ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలను పెంచి వారి సంక్షేమానికి చేయూత అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బుధవారం రోజు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాన్ డిసాంటిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్ H1B వీసా వ్యవస్థకు మద్దతు ప్రకటించారు. దానివల్లే అమెరికా కంపెనీలకు ప్రపంచంలోని అత్యుత్తమ టాలెంట్ లభిస్తోందని కొనియాడారు. అయితే తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ H1B వీసాల జారీ వ్యవస్థపై పలు షరతులను విధించారు. దాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆనాడు ఆయన ఆరోపించారు. ఈ వీసాల జారీ వల్ల అమెరికా ప్రభుత్వంపైన ఆర్థిక భారం పడుతోందన్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ శాలరీకే పనిచేసేందుకు సిద్ధమైపోయే విదేశీ వర్కర్లను రిక్రూట్ చేసుకునేందుకు H1B వీసాలను కంపెనీలు వాడుతున్నాయని 2016లో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డిసాంటిస్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోణంలో ఉండటం గమనార్హం.